వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, M&M, అపోలో హాస్పిటల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. డివిజ్ ల్యాబ్, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ మార్కెట్స్ కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు అలాగే కాలర్స్ కి తగు సూచనలు సలహాలు అందించడానికి ఇవాళ మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ డాక్టర్ జీవీ రావు గారు. సార్ నమస్కారం రావు గారు. నమస్తే అండి. రావు గారు, ఇవాళ మార్కెట్స్ ఇప్పటి వరకు ఎలా ఉన్నాయంటారు? అయితే మార్కెట్లు ఇవాళ కొంత ఒడిదుడుకులకి అయితే గురవుతున్నాయండి. ఏంటంటే మనకి డెరివేటివ్ సెగ్మెంట్ సెటిల్మెంట్ గురువారం అవ్వాల్సింది, రేపు సెలవు అవటం వల్ల ఇవాళే అది సెటిల్మెంట్ డే అవటం ఒకటి. తర్వాత ఓవరాల్గా కూడా మార్కెట్లో ఇటీవల కొంత ఒత్తిడి అనేటువంటిది ఉన్నది. దానివల్ల ఎక్కువగా పడకపోయినప్పటికీ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్గానే ఉన్నాయని చెప్పైతే మనం చెప్పుకోవచ్చు అండి ప్రధానంగా. రైట్ రావు గారు, మీతో మాట్లాడడానికి కరుణాకర్ రెడ్డి వరంగల్ నుంచి కాల్ చేశారు. కరుణాకర్ రెడ్డి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. సార్ ఏ స్టాక్ అండి? సౌత్ ఫారెన్ లిమిటెడ్ ఎస్ఎఫ్ఎల్. ఓకే, మీ డౌట్ ఏంటి అందులో? లాస్ట్ లో ఉన్నా సార్, నేను 19,000 రూపాయలు లాస్ట్ లో ఉన్నా. ఓకే, ఎస్ఎఫ్ఎల్ ఇండస్ట్రీస్ అండి, ఎస్ఎఫ్ఎల్ ఇంటర్నేషనల్ అదొకటి. ఎస్ఎఫ్ఎల్ ఇండస్ట్రియల్ అండి. ఓకే, అదే షూస్ బాపత్ అనుకుంటా సార్ అది. ఓకే ఓకే సార్. యా ఓకే, చెప్పండి ఇప్పుడు ప్రైస్ ఈరోజు. సార్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 900 ఉంది, అదేనా సార్? కరుణాకర్ రెడ్డి గారు, మార్కెట్ ప్రైస్ చెప్పండి. వాళ్ళు వేర్ అనేబుల్ టు ట్రాక్ దిస్ ప్రస్తుతానికి మా దగ్గర. మీరు ఎంత ఉందో చెప్పండి రేట్. నేను 1300 చిల్లర ఉన్నా సార్, అట్లా 900 చిల్లర ట్రేడ్ అవుతుంది. ఎంతకాలం అయిందండి మీరు కొని? నేను దాదాపు 1.5 year అవుతాను సార్. కరుణాకర్ రెడ్డి గారు సార్ ఒక్క నిమిషం. అది షీలా ఫోమ్ అని ట్రేడ్ అవుతుంది, అదేనా సార్? షూస్ అంటే సార్, అది షూస్ అని వచ్చింది. ఓకే ఫైన్. ఎస్ఎఫ్ఎల్ ఇప్పుడు మీరు 1300లో కొన్నారు, ప్రజెంట్ 900లో ఉందని చెప్తున్నారు. అయితే ఏంటంటే మార్కెట్లో ఇంత మొమెంట్ వచ్చినప్పుడు కూడా ఒక షేర్లో ఏమాత్రం కూడా పెరుగుదల లేదంటే ప్రధానంగా కంపెనీ పనితీరే దానికి కారణం అవుతుందండి. అయితే ఈ పరిస్థితుల్లో ఇంకా కొంతకాలం మీరు హోల్డ్ చేసినా కూడా మళ్ళీ మీ ప్రైస్ రావటం అనేటువంటిది కష్టమే. కాబట్టి లాస్ని మినిమైజ్ చేసుకునే ఉద్దేశంతో ఇప్పుడైనా కానీ సేల్ చేయటం స్టార్ట్ చేయండి. ఎవరి రైజ్ని కూడా మార్కెట్ ఏదైనా రైజ్ ఉంటే ఆ రైజ్ని మీరు సెల్లింగ్ ఆపర్చునిటీగా తీసుకుని దాని నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. నమస్తే అండి. హలో, చెప్పండి సార్, మీ డౌట్ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సార్ ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి సార్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యాక్చువల్ గా 68 ఆ ప్రాంతాల్లో తీసుకున్నాము. అయితే ఇప్పుడు అరౌండ్ 60 లోపల నడుస్తుంది. అది ఏంటి, మనం హోల్డ్ చేసి అంటారా అంటే దాని ప్రాస్పెక్ట్స్ ఉంటాయి దానికి ఒకటి. తర్వాత కోఫోర్స్ ఒకటి, అది రెండు గురించి చెప్పండి. రెండో స్టాక్ ఒకసారి. అయితే ముందుగా మీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విషయానికి వస్తే ఫండమెంటల్ గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చాలా స్ట్రాంగ్ బ్యాంక్ అండి. తర్వాత ఇప్పుడు అది 60 రూపాయల ప్రాంతంలో ట్రేడ్ అవుతుంది. మీరు నిజానికి ఇప్పుడు ఈ ప్రైస్లో మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇదంతా కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి మాత్రమే అనుకూలమైనటువంటి విషయం అనమాట. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మీరు ఇవాళ కొంటే ఇమీడియట్గా ఒక 6 monthsలోనో ఏదో ఎక్కువ రిటర్న్ వస్తుందని గ్యారంటీ చెప్పలేం, కానీ బట్ లాంగ్ టర్మ్ పెట్టండి. ఫండమెంటల్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా ఉందండి ప్రజెంట్ రేట్లో. ఆ సైజులో ఉన్నటువంటి బ్యాంక్స్లో మనం కంపారిటివ్గా చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్కి మంచి బెట్స్ అని చెప్పవచ్చు. అయితే వాటిల్లో కూడా ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మీకు వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా ఉందండి. అందుకని ఇప్పటికే ఉన్న షేర్లను హోల్డ్ చేయండి. నిజానికి ఎవ్రీ డిప్లో కూడా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే కోఫోర్జ్ విషయానికి వచ్చినప్పుడు మనకి ఈ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీలు ఇప్పుడు ఇండివిజువల్ గ్రూప్ కంపెనీ ఇండస్ట్రీ వైజ్గా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అలాగే ఇండివిజువల్ కంపెనీస్ వచ్చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి క్వార్టర్లీ ఫలితాలను బట్టి ఆ యొక్క షేర్ ప్రైస్లో మన మూమెంట్స్ అనేది చూస్తూ ఉంటాం. కోఫోర్జ్ బేసికల్గా ఫండమెంటల్గా మంచి కంపెనీ. మీరు లాంగ్ టర్మ్ కోసం ఇది కూడా హోల్డ్ చేయొచ్చండి.
రైట్ రావు గారు, ఆ కోఫోర్జీ వాళ్ళ 5,890 రూపాయలు ఉంది. ఇక నెక్స్ట్ కాలర్ కిషన్ కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కిషన్ గారు నమస్కారం. నమస్కారం అండి, రావు గారు నమస్కారం. నమస్తే అండి. నా దగ్గర నేను షార్ట్ టర్మ్ కోసం ముంజాల ఆటో అనేది మొన్న 106లో తీసుకున్నాను సార్, 1000. Okay. ఇంకొకటి పరాగ్ పారి మిల్క్ అని షార్ట్ టర్మ్ కోసం 211లో తీసుకున్నాను. 2 లాస్ లో ఉన్నాను. లాస్ బుక్ చేసుకోమంటారా, ఉండనేమంటారా? మీరు షార్ట్ టర్మ్ కోసం కొనుంటే మాత్రం లాస్ బుక్ చేసుకోవటమే బెటర్ అండి ఇప్పుడు. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఎక్కువ మార్పు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. సో మీరు బేసికల్గా షార్ట్ టర్మ్ ఆలోచనతో కొన్నారంటే దానిలో ఉన్న ప్రాఫిట్ ఆర్ గెయిన్ దేనైనా తీసుకునే దీనికి రెడీ అయి ఉన్నారు కనుక ఇప్పుడు ఫర్దర్ లాసెస్ అవ్వకుండా ఈ స్టేజ్లోనే బయటికి రావటం మంచిదండి. రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రావు గారు, కృష్ణ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి. చెప్పండి. నాకు ఇక్కడ ఎన్హెచ్పిసి బిఈఎల్ లాగా కొన్ని స్టాక్స్ లో పొజిషన్స్ ఉన్నాయండి, రీసెంట్ గా ఉన్నవి. అవన్నీ ఒక 5 to 10% లాస్ లో ఉన్నాయి. లైక్ రైల్వే, కపుల్ ఆఫ్ రైల్వేస్, బిఈఎల్, ఎన్హెచ్పిసి ఇవన్నీ. బట్ ఇప్పుడు ఉన్న మార్కెట్ కండిషన్ బట్టి, ఇంటర్నేషనల్ సినారియోని బట్టి, ప్లస్ వార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అది కంటిన్యూ చేయమంటారా ఫర్ సమ్ మోర్ టైం, అది లాస్ బుక్ చేయడం బెటర్ అంటారా? తర్వాత ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ ఏంటంటే అండి, పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి, యూనియన్ బ్యాంక్ ఒకటి, నేను ఒక 25% ప్రాఫిట్ లో ఉన్నామండి. అది కంటిన్యూ చేయొచ్చు అవి నెక్స్ట్ 6 months కోసం అని చెప్పి. రైట్, ఓకే అండి. ముందుగా మీరు అడిగిన స్పెసిఫిక్ ఇష్యూ గురించి మాట్లాడతానండి. ఒకటి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇంకోటి బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి మీరు అడిగింది. యూనియన్ బ్యాంక్. యూనియన్ బ్యాంక్, రైట్. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 113 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. 113. అదేనండి 113. అయితే ఇదేంటంటే ఇయర్ హై వచ్చేసి అరౌండ్ 140స్లో ఉంది. మీకు ఇప్పుడు 113 రూపాయలు అంటే రీజనబుల్ వాల్యుయేషన్లో ఉందని చెప్పొచ్చండి ప్రస్తుతం. అయితే ఒక 6 months అన్న హోల్డ్ చేస్తే కొంత దీనిలో అప్రిసియేషన్కి అయితే అవకాశం ఉందండి. మీరు హోల్డ్ చేయొచ్చు నిరభ్యంతరంగా. అలాగే యూనియన్ బ్యాంక్ విషయానికి వస్తే కూడా యూనియన్ బ్యాంక్ కూడా ఒక 6 months to 1 year హోల్డ్ చేయాలనుకుంటే కరెంట్ ప్రైస్లో హోల్డ్ చేయొచ్చండి. లేకపోతే మీరు అడిగిన జనరల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు కొన్ని షేర్లు రైల్వేస్లో కానీ డిఫెన్స్లో కానీ ఉండే షేర్ల విషయానికి వస్తే ఇవి షార్ట్ టర్మ్లో మాత్రం ఇంకా ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉందండి. అంటే ఏంటంటే వాల్యుయేషన్ కంఫర్ట్ అనేది లేదు. ఇప్పుడు మనకి డిఫెన్స్ సెక్టార్లో స్టాక్స్ కానీ రైల్వేస్ కానీ ఇవన్నీ కూడా చాలా భారీ ఎత్తున, అంటే 5 times 6 times కూడా పెరిగినటువంటి స్టాక్స్ ఉన్నాయి. నేను స్పెసిఫిక్గా పలానా స్టాక్ అని చెప్పట్లేదు కానండి, ఇన్ జనరల్గా ఇంత పెరిగిన తర్వాత ఏ చిన్న నెగటివ్ న్యూస్ ఫ్లో మ్యాక్రో ఫ్యాక్టర్స్లో వచ్చినా కూడా వీటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా వచ్చి ఈ షేర్లు మరింత తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. మీరు కనుక బాగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయ్యి ఒక 3 to 5 years హోల్డ్ చేద్దాం అనుకుంటే నిరభ్యంతరంగా హోల్డ్ చేయొచ్చండి. కానీ ఒకవేళ ఈ స్టాక్స్ని కనుక లెస్ దాన్ 1 year టైం కోసమే హోల్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం రిస్క్ ఎక్కువగా ఉంది కాబట్టి తగ్గే అవకాశం ఉంది కనుక ఎవ్రీ రైజ్లో కూడా బయటకు వచ్చేసి మళ్ళీ మార్కెట్ ఏదైనా బాగా పడినప్పుడు ఈ షేర్లో రీఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయటం బెటర్ అండి. రైట్ రావు గారు, నెక్స్ట్ రఘు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రఘు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ ఇండిగో పెయింట్స్, సార్ ఇండిగో పెయింట్స్ 1800 లో తీసుకున్నాను. ఒక 2 years అవుతుంది. కనీసం 600 వచ్చినా ఎగ్జిట్ అవుదామని ఆలోచిస్తాను. 15% లాస్ లో ఉన్నాను. తర్వాత రేణుకా షుగర్స్ కూడా 60లో తీసుకున్నాను సార్. ఇది కూడా 1.5 year అబౌవ్ వెయిట్ చేస్తున్నాను. ఈ రెండింటి కనీసం ఎంతలో వస్తే కూడా అమ్మేద్దామని చూస్తున్నా సార్. రెండింటి గురించి చెప్పండి సార్. అయితేనండి ప్రైస్ టార్గెట్స్ గురించి కామెంట్ చేయను గారండి. ఇప్పుడు ఏంటంటే ఫండమెంటల్గా చూసుకున్నప్పుడు మనం ఇండిగో పెయింట్స్ బేసికల్గా ఆ సెక్టార్లో వన్ ఆఫ్ ది గుడ్ కంపెనీ అనండి. మీరు కనుక 1 year అండ్ అబోవ్ కనుక హోల్డ్ చేయాలనుకుంటే ఇప్పుడు ప్రైస్ నుంచి కూడా హోల్డ్ చేయొచ్చండి. అలా కాకుండా ఇంకా ఇంతకు మించి వెయిట్ చేయలేము, ఒకవేళ ఇప్పటికే పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకునే ఆలోచన ఉంది, లాస్ అయినా సరే పర్వాలేదు అనుకుంటే ఏదైనా రైజ్లో బయటకు వచ్చేటువంటి అవకాశాన్ని పరిశీలించండి. నెక్స్ట్ మీరు రేణుకా షుగర్స్ గురించి అడిగారు. రేణుకా షుగర్స్ విషయానికి వచ్చినప్పుడు షుగర్ సెక్టార్ బాగా పర్ఫామ్ చేసినప్పుడు కూడా రేణుకా షుగర్ ఆశించిన స్థాయిలో రైజ్ అవ్వలేదు కనుక ఫర్దర్గా ఒకవేళ షుగర్ సెక్టార్లో ఉండాలనుకుంటే రేణుకా షుగర్ నుంచి బయటకు వచ్చి మీరు ఆంధ్ర షుగర్స్లోకి షిఫ్ట్ అవటం బెటర్ అండి. రైట్, నెక్స్ట్ మోహన్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రావు గారు, మోహన్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే.
నమస్తే, చెప్పండి సార్. సార్ ఓలా ఎలక్ట్రిక్ ప్లస్ సుజలాన్ ఎలక్ట్రిక్ సార్ కొంచెం చెప్పవచ్చు సార్. ఒక్కసారి మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. సుజలానా మీరు? ఓలా ఎలక్ట్రిక్ న్యూ ఐపీఓ. ఓకే, ఏంటి మీ డౌట్? సుజలాన్ ఎలక్ట్రిక్ 2 సార్లు కొంచెం సార్ నేను డేటా సరుకున్నాను సార్. ఇప్పుడు ఓలా గ్రీన్ మీరు ఐపీఓలో అప్లై చేశారండి? మోహన్ గారు, ఓలా ఐపీఓలో అప్లై చేశారంట. ఓలా గ్రీన్ విషయంకి వచ్చినప్పుడు ఓలా ఏంటంటే 2 వీలర్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లో వచ్చినటువంటి ఐపీఓ అండి. ₹72 ఇష్యూ ప్రైస్ తో వస్తే ఫస్ట్ డే 20% హైక్, సెకండ్ డేకో 20% హైక్ వచ్చి తర్వాత థర్డ్ డే నుంచి కొద్దిగా తగ్గటం మొదలుపెట్టారు. నాకు దీనిలో ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి భయం ఏంటంటే అండి, మనకి పేటిఎం లానే ఇది కూడా ఇన్వెస్టర్స్ని బాగా నిరుత్సాహపరిచే అవకాశాలు ఉన్నాయనిపిస్తుందండి. ఎందుకంటే అసలు కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూడకుండా ₹72 ఇష్యూ ప్రైస్కి అప్లై చేయటమే నా దృష్టిలో తప్పు అనిపించింది. అయితే మరి ఇమ్మీడియట్గా 20% హైక్ ఫస్ట్ డే సెకండ్ డే వచ్చింది కదా అని చెప్పి అంటే ఒక్కోసారి ఒక బుల్ ఫేజ్లో లిక్విడిటీ మార్కెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఏ షేర్లు కొంటున్నారో కూడా ఆలోచించకుండా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు కొంతమంది. వాళ్ళు తర్వాత మాత్రం గట్టిగా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు ఈ ఓలా విషయంలో కూడా జరగబోయేది అదేనండి. నేను ఎందుకంత గట్టిగా చెప్పగలుగుతున్నానంటే కంపెనీ హెవీ లాసెస్లో ఉంది. రాబోయేటువంటి 2-3 సంవత్సరాల కాలంలో కూడా ఈ లాసెస్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి ప్రాఫిట్లో వచ్చే అవకాశం కనపడినప్పుడు మన హై ప్రీమియంతో ఐపీఓకి వెళ్ళటమే తప్పనుకుంటే మళ్ళా దానికన్నా కూడా ఇంకో 40% ఎక్కువ రేటు పెట్టి ఆ షేర్లో ఇన్వెస్ట్ చేస్తే మరింత లాసెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఒకవేళ ఐపీఓలో అలాట్ అయి ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం చాలా అవసరం అండి. రైట్, నెక్స్ట్ రవీంద్ర బాబు గారు కాల్ చేశారు బాపట్ల నుంచి. రవీంద్ర బాబు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ రావు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ పీవీసీ మేటా అని ఒక బిట్ కాయిన్ సార్ మా కొలీగ్స్ అంతా తీసుకుంటున్నారు, అది తీసుకోవచ్చా సార్? అసలు బిట్ కాయిన్స్ గురించి నేను ఎక్కడా కూడా మామూలు కామెంట్ చేయలేనండి. మనం స్టడీ చేయకుండా వీటిలో ఏంటంటే మీకు రిస్క్ అనేది చాలా ఎక్స్ట్రీమ్లీ హై ఉంటుందండి. ఒక మనిషిలో స్పెక్యులేటివ్ నేచర్ ఉండి కష్టపడి సంపాదించిన డబ్బు కాకుండా ఏదైనా కానీ మనకు సునాయాసంగా మనకి రావాలనుకునేటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు, తర్వాత ఏమన్నా స్పెక్యులేషన్ అనేది ఒక నేచర్గా అలవాటు చేసుకునేటువంటి వాళ్ళే ఈ బిట్ కాయిన్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. నా సలహా అయితే మాత్రం మీకండి ఆ బిట్ కాయిన్స్ జోలికి వెళ్లకుండా మీరు మంచి క్వాలిటీ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయటం బెటర్ అండి. రైట్ రావు గారు. నెక్స్ట్ శ్రీనివాసులు గారు కాల్ చేశారు. శ్రీనివాసులు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈఎంఎస్ అనేది నేను ₹600 కొన్నాను సార్. ఏదండి? ఈఎంఎస్ సార్. ఈఎంఎస్ అవును సార్. అది వచ్చేసి 2 years హోల్డింగ్ చేసుకోవచ్చా? ఇంకా కొద్దిగా లాంగ్ సార్ అండి. ఇవాళ ₹863 ఉంది సార్. ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ సెక్టర్. ఇది మీరు 2 years కోసం డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. ఎందుకంటే మార్కెట్లో ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్టాక్ మంచి పర్ఫార్మెన్సే చూపిస్తుంది. ఫర్దర్గా కూడా గ్రో అయ్యే అవకాశం ఉంది. సో 2 years హోల్డింగ్ పీరియడ్ ఏమితో అయితే డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. నమస్తే అండి. హలో. నమస్తే సార్, చెప్పండి. నమస్తే అండి. ఏబిఎన్ ఛానల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి పని చేస్తున్నారండి. నా డౌట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదండి, SCI అది 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 283లో తీసుకున్నాను. యూనో మీద 1190లో తీసుకున్నాను. హైటాగ్రా ఉంది కదండి, అది 1450లో తీసుకున్నాను. ఈ 3 స్టాక్స్ లాంగ్ టర్మ్ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుంది? రెండో స్టాక్ షిప్పింగ్ కార్పొరేషన్ షిప్పింగ్ కార్పొరేషన్ టిటా గారు 2 వినపడ్డాయండి. ఇంకోటి ఏదో చెప్పారు. ముందుగా షిప్పింగ్ కార్పొరేషన్ విషయానికి వచ్చినప్పుడు షిప్పింగ్ కార్పొరేషన్ లాంగ్ టర్మ్ కి చాలా మంచి కంపెనీ అండి. మీరు డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు ఇప్పటికే కొన్నటువంటి షేర్లు. అలాగే టిటా గారి విషయానికి వస్తే ఏంటంటే టిటా గారు లాస్ట్ 1 yearలో చాలా అనూహ్యమైనటువంటి ఫలితాలని అందించింది. మీరు ఏ ప్రైస్లో ఎంటర్ అయ్యారో తెలియదు కానీ నాకు, ఒకవేళ కానీ తక్కువ రేట్లో ఎంటర్ అయ్యి ఉంటే ఇప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత మళ్ళా ప్రైస్ మరింత తగ్గితే అప్పుడు లాంగ్ టర్మ్ కోసం ఎంటర్ అవ్వచ్చండి. రైట్ సార్. నెక్స్ట్ మయూరి గారు కాల్ చేశారు. మయూరి గారు నమస్కారం.
ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు అడగండి. మయూర్ గారు ఉన్నారా? చెప్పండి మేడం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? స్టాక్ గురించి సార్. ఏంటి మీ డౌట్ అందులో? లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసిన. ఓకే, రావు గారు. సుజలా ఎనర్జీ విషయానికి వస్తే ఇటీవల కాలంలో చాలా మంచి రిటర్న్ అందించింది. ఇంతకుముందు కూడా ఒక ఇయర్ కూడా అడిగారు దీని గురించి. అయితే సుజలాన్ ఏంటంటే 40 రూపీస్ నుంచి 80 రూపీస్కి వితిన్ 1 ఇయర్లో 100% రిటర్న్ ఇచ్చిందండి. తర్వాత ఇప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేటువంటిది జరుగుతుంది. అయితే ఫ్రెష్ బయింగ్ అనేటువంటిది ఈ రేట్లో చేయటం అంత వాల్యుయేషన్ కంఫర్ట్ లేదని చెప్పొచ్చు. మళ్ళీ ఎవరైనా సుజలాన్లో ఫ్రెష్గా ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం బిలో 70కి వచ్చినప్పుడే లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఇప్పటికే ఉండేటువంటి వాళ్ళు అరౌండ్ 80sలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి వేణుగోపాల్ గారు కాల్ చేశారు. వేణుగోపాల్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సకుమా ఎక్స్పోర్ట్స్ నేను 14 రూపీస్ తో తీసుకొని ఉండాను సార్. అది బిఫోర్ అది బోనస్ డివిజన్ కాకముందు. ఇప్పుడు అది 16,500 దాకా ఉన్నాయి నా దగ్గర. అది కంటిన్యూ చేయకపోతే ఎగ్జిట్ కమ్మంటారా సార్? సకుమా ఎక్స్పోర్ట్స్. సకుమా ఎక్స్పోర్ట్స్. యా సార్, కంటిన్యూ చేయొచ్చా? ప్రైస్ లెట్ మీ సే ఒక్కసారి అన్ఏబుల్ టు ట్రాక్. యా చెప్పండి సార్. ఇది రావట్లేదు ఇంకా మనకి. మీరు ఎంతలో కొన్నారండి? ఐ థింక్ ఈరోజు యా నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి సార్. సార్ సేల్ 150 మీద కొన్నాను. సేల్ ఓకే. చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి? అదే దాన్ని హోల్డ్ చేయొచ్చా వదిలేయచ్చా? సేల్ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. ఇది మీకు క్రమం తప్పకుండా రెగ్యులర్గా డివిడెండ్ చెల్లిస్తుంది. తర్వాత లాంగ్ టర్మ్లో ఇంకా క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా ఇంకా అవకాశం ఉందండి. డెఫినెట్గా లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్లో హోల్డ్ చేయొచ్చండి. రావు గారు, ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా మంది సిఇఓల వేతనము 100% జంప్ అవడము, కానీ అదే దాంట్లో పనిచేస్తున్న ఒక ఫర్మ్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ వేతనం మాత్రం 10% ఇట్లాగే ఉంటుంది. దీని మీద పెద్ద ఎత్తున కార్పొరేట్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఇది కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీని లేదా షేర్ హోల్డర్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందంటారు? అంటే దీనిలో ఒక విషయం ఉంటుందండి. ఏంటంటే ఒక కంపెనీలో మెజారిటీ షేర్స్ కూడా ఉండి ప్రమోటరే సిఇఓగా ఉన్న కంపెనీల్లో ముఖ్యంగా ఆ యొక్క శాలరీ అనేది వాళ్ళు ఎక్కువగా తీసుకోవటం అనేది జరుగుతుంటుంది. దీనిపైన మనం ఒక ఉదాహరణ తీసుకుంటే పూనావాలా ఫిన్కార్ప్ విషయానికి వస్తే దాని యొక్క కంపెనీ సిఇఓ వేతనం వచ్చేసి ఇప్పుడు 240 కోట్ల రూపాయలుగా ప్రకటించడం జరిగింది. ఇది గత సంవత్సరం వార్షిక వేతనంతో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 100% అబౌవ్ జంప్ అనేటువంటిది కూడా అందులో మనం గమనించాం. ఇలా 240 కోట్ల రూపాయల వార్షిక వేతనం సిఇఓకి వెళ్ళింది. అయితే కంపెనీ ఎంప్లాయీస్కి గ్రోత్ పాత్ లేదు అనేటువంటిది పక్కన ఆ తర్వాత సబ్జెక్టు. షేర్ హోల్డర్స్కి ప్రాఫిటబిలిటీ కూడా అలా పెరిగిందా, ఇన్వెస్టర్స్కి ఆ కంపెనీలో ప్రయోజనం ఎలా ఉందని గమనిస్తే పూనావాలా ఫిన్కార్ప్ లాస్ట్ 52 వీక్స్లో 550 రూపాయల స్థాయి నుంచి ఇప్పుడు 350 రూపాయలు అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుందండి. ఇది 52 వీక్ లోలో 330 రూపాయలు మాత్రమే ఉంది. అంటే ఇన్వెస్టర్ సంపద వచ్చేసరికి ఏమన్నా దాదాపుగా ఒక 60% ఎరోడ్ అయిపోయింది ఈ 1 ఇయర్లో. బట్ కంపెనీ సిఇఓ యొక్క శాలరీ మాత్రం 100% జంప్లోకి వెళ్ళింది. ఇటువంటి కంపెనీల విషయమై ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా గమనించుకోవాలండి. అంటే కేవలము ఒక మెయిన్ మేనేజ్మెంట్ మాత్రం వాళ్ళ యొక్క వార్షిక వేతనాలు మాత్రం ఒక భయానకమైన స్థితిలో పెంచుకుంటా పోయి ప్రపోర్షనేట్గా వాటాదారుల యొక్క మంచి కోసం కంపెనీ గ్రోత్ని సరిగ్గా చూపించలేకపోతున్నప్పుడు వీళ్ళు చేయగలిగిన పని ఏంటంటే ఇటువంటి కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ దూరంగా ఉంటుందండి. కాబట్టి దానిలోనే ఇప్పుడైతే కొన్ని కంపెనీలు ఉన్నాయండి. ఉదాహరణకు మనకి హైదరాబాద్ బేస్డ్గా దివీస్ ల్యాబొరేటరీస్ ఉందనుకోండి. లాస్ట్ 1 ఇయర్లో సిఇఓ యొక్క వేతనము ఒక 6% ఎంతో తగ్గించుకున్నారండి. అంటే ఇట్లా ఐడియలిస్టిక్గా ఉంటూ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీలను బట్టి తర్వాత మిగతా లాగానే వాళ్ళకి సిఇఓలు కూడా కొంత వార్షిక వేతనం తక్కువ తీసుకునే కంపెనీలు ఉంటాయి. ఇలా అతిగా పే ప్యాకేజెస్లో ఉన్న కంపెనీలు ఉన్నాయండి.
ఇంకా ఇట్లా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఉన్న కంపెనీలో మనం హీరో మోటార్ కార్ప్ కూడా ఒకటి ఉందని చెప్పొచ్చు అండి. ఇవాళ బ్రోకరేజెస్ కూడా హీరో మోటార్ కార్పొరేషన్లో కూడా 5,000 స్థాయి నుంచి 4,200 రూపాయల స్థాయి కూడా తగ్గొచ్చు అని చెప్పి కొన్ని బ్రోకరేజెస్ కూడా చూడటం జరిగింది. ఏ కంపెనీల్లో అయితే సిఇఓల శాలరీస్ మోర్ దాన్ 40% హైక్ అయ్యి ఇండివిజువల్ ఎంప్లాయీ శాలరీస్ మాత్రం 10% మించి కూడా హైక్ కాలేదు, ఆ కంపెనీల పట్ల ఇన్వెస్టర్స్ కొంచెం అప్రమత్తంతో ఉండటం మంచిదండి. రైట్. నెక్స్ట్ హరిప్రసాద్ వైజాగ్ నుంచి కాల్ చేశారు. రావు గారు, హరిప్రసాద్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. రావు గారు నమస్కారం సార్. నమస్తే అండి. హిందుస్థాన్ కాపర్ ఒకటిను హెచ్ఏఎల్ ఒకటి. హిందుస్థాన్ కాపర్ నేను 370 ఎంటర్ అయ్యానండి. ఓకే. హెచ్ఏఎల్ వచ్చేసి 47 ఎంటర్ అయ్యానండి. ఈ రెండింటి గురించి అన్నాను ఉండాలా ఎగ్జిట్ అవ్వాలా అని ఒకసారి అడుగుదాం. మీరు ఇన్వెస్ట్మెంట్ ఆలోచన లాంగ్ టర్మ్ కోసం అండి లేకపోతే షార్ట్ టర్మ్ ఆలోచన? నేను 1 year అని పెట్టుకున్నాను సార్, ఇప్పుడు 3 months అయింది సార్. ఓకే అండి. సో మీరు అనుకున్న పీరియడ్ వరకు అయితే మీరు డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. ఏంటంటే హిందుస్థాన్ కాపర్ చాలా మంచి కంపెనీ ఫండమెంటల్గా, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ కాలం హోల్డ్ చేసినా కూడా ఇబ్బంది లేదు. లేకపోతే హెచ్ఏఎల్ విషయానికి వస్తే అసలు మీరు ఎంటర్ అయిన ప్రైసే చాలా హై ప్రైస్ అండి. మనకి ఎలక్షన్ రిజల్ట్ విషయంగా జస్ట్ ఏ డే బిఫోర్ ఎలక్షన్ ఎప్పుడైతే మనకి సర్వే రిజల్ట్స్ వచ్చాయో ఆ రోజు హెచ్ఏఎల్ షేర్ 3,700కి వచ్చిందండి. తర్వాత మళ్ళీ 5,000 రూపాయలకి మించి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు కరెక్షన్స్లో 4,600, 4,700 స్థాయిలో ట్రేడ్ అవుతుంది. ఈరోజు కూడా సమ్వేర్ అరౌండ్ 4,600, 4,650 అలా ట్రేడ్ అవుతుంది హెచ్ఏఎల్. అయితే హెచ్ఏఎల్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు కానండి, ఇప్పుడు ఈ ప్రైస్లో ఫ్రెష్ బయింగ్ అయితే చేయకూడదు. ఇప్పటికే మీకు ఉండే కాబట్టి ఆ షేర్లు ఒక 1 year టైం మాత్రం 4,500 స్టాప్ లాస్ మైండ్లో ఉంచుకుని 5,000 రూపాయల ప్రైస్ టార్గెట్ తోటి మీరు హోల్డ్ చేయొచ్చండి. రైట్ సార్. నెక్స్ట్ సౌజన్య గారు కాల్ చేశారు. సౌజన్య గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నా దగ్గర జిఆర్ఎస్సి, జిఈ షిప్పింగ్, కొచ్చిన్ షిప్ యార్డ్ ఈ 3 షేర్స్ ఉన్నాయండి. అవి ఉంచమంటారా అమ్మమంటారా? కొంచెం మైనస్ లో ఉంది. అయితే మైనస్ లో ఉందంటే ఇప్పుడు జిఈ షిప్పింగ్ మీరు ఏ రేట్లో కొన్నారండి? జిఈ షిప్పింగ్ 1,390తో కొన్నానండి. సో అది ఎక్కువ డిఫరెన్స్ లేదు. జిఆర్ఎస్సి 2,400తో కొన్నాను. కొచ్చిన్ షిప్ యార్డ్ 2,500తో కొన్నానండి. సో మీరు ఆల్మోస్ట్ అన్నీ కూడా చాలా హై ప్రైసెస్లో కొన్నారు. కాకపోతే వీటిలో ఏంటంటే అమ్మ ఇప్పుడు ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ అనేటువంటిది ఇప్పుడు కూడా కొద్దిగా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా విపరీతంగా ఒక 1 yearలో మోర్ దెన్ 500% రైజ్ అయింది. అంత రైజ్ అయిన తర్వాత ఆ టైంలో ఎంటర్ అవటం అనేది చాలా రిస్క్తో కూడుకున్న విషయమేను. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి మరికొంత డౌన్ఫాల్కి కూడా అవకాశం ఉంది. మీరు కనుక ఒకవేళ 2 years అండ్ అబోవ్ ఏదన్నా దానిలో ఉండాలన్న ఆలోచన ఉంటే తప్పితే ఇప్పుడు ఈ ప్రైస్లో బయటకు రావటమే మంచిదమ్మా. ఇక జిఈ షిప్పింగ్ విషయానికి వస్తే మాత్రం మీరు డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ. ఇక్కడి నుంచి కూడా కమింగ్ 2 yearsలో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశం ఉంది. మీ ప్రైస్ కూడా ఎక్కువ డౌన్ఫాల్ కూడా అవ్వలేదు. ఖచ్చితంగా ఇంకెక్కడి నుంచి పెరిగేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జిఈ షిప్పింగ్ మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్. రావు గారు, ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ తర్వాత దాని ఎఫెక్ట్ మన స్టాక్ మార్కెట్స్ పై ఏ విధంగా ఉందనుకుంటున్నారు? అలాగే అదానీ స్టాక్స్ పైన, అంటే ఆల్రెడీ అదానీ స్టాక్స్ హోల్డ్ చేసిన వాళ్ళు లేదా డిప్స్లో తీసుకుందాం అనుకున్నారు, ఎలాంటి సలహా ఇస్తారు వాళ్ళకి? ముందుగా రండి, అసలు హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ అనేటువంటిది మన యుఎస్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదేమీ భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ కాదు, యుఎస్ బేస్డ్. తర్వాత వీళ్ళ యొక్క బేసిక్ ప్రొఫెషన్ ఏంటరా అంటే షార్ట్ సెల్లింగ్ చేస్తుంటారండి. అంటే ఏంటి, ఏదో ఒక రూమర్స్ క్రియేట్ చేసో లేకపోతే లేనిది ఉన్నట్టుగా చూపించో వాళ్ళు ముందుగా అమ్మి ఆ తర్వాత ఆ రిపోర్ట్లను రిలీజ్ చేస్తుంటారు. ఈ యొక్క మాయలో ఒకసారి పడ్డారు మన ఇన్వెస్టర్స్. పడి అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 50% రాక ఫాలో అవటం ఆ టైంలో మనం చూసాం. ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఈ యొక్క షేర్ ప్రైస్ అన్ని కూడా రికవర్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్గా మేము ఇండియా గురించి ఏదో ఒక బాంబు పేల్చబోతున్నాం అన్నట్టుగా ఒక పెద్ద పబ్లిసిటీ వాళ్ళు చేసుకున్నారు. అసలు ఇండియా గురించి వాళ్ళు బాంబు పేల్చేది ఏంటండి? ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి న్యూస్లో వాస్తవాలు లేవని చెప్పి సుప్రీంకోర్టే ఫైనల్గా కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు అందుకని చెప్పి ఆ యొక్క కసితోటి ఏం చేశారంటే సెబీ చీఫ్ మీద ఆరోపణలు చేశారు. సెబీ చీఫ్ మీద వాళ్ళు చేసిన ఆరోపణలు ఏంటంటే
సెబీ చీఫ్కి అదానీ గ్రూప్కు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక ఆఫ్ షోర్ ఫండ్లో ఆవిడ హస్బెండ్ కూడా కొన్ని వాటాలు ఉన్నాయని చెప్పేసి. అయితే ఆవిడ సెబీ బోర్డులోకి ఎంటర్ కాకముందు, ఆయన కానీ ఆవిడ కానీ ఎంటర్ కాకముందు వాళ్ళకి కొన్ని వాటాలు ఉండేవని, అంటే ఒక ప్రైవేట్ సిటిజన్గా ఎవరైనా కానీ ఏ కంపెనీలో అయినా కానీ వాటాలు కొనుక్కోవచ్చు. కానీ ఒక్కసారి సెబీలో ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి ఆవిడ ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తున్నటువంటి రిపోర్ట్స్లో ఆవిడ ఏం షేర్లు కొన్నా ఏది చేసినా కూడా అవన్నీ కూడా తేటతెల్లం అనేటువంటి వాస్తవాలే. అంటే కొత్తగా ఇతను ఏదో ఒకటి రాయి వేయాలనేటువంటి చేసిన ప్రయత్నం తప్పితే దానిలో ఏదనేటువంటి పసా లేదు. ఈ విషయాన్ని మన ఇన్వెస్టర్స్ కూడా జాగ్రత్తగానే గమనించారు కాబట్టి దాని ఎఫెక్ట్ మార్కెట్ మీద పెద్దగా పడలేదండి. కాకపోతే అదానీ గ్రూప్లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి కొంతమంది షేర్ హోల్డర్స్ చాలా లాభాలు ఆల్రెడీ ఉండటం వల్ల వాళ్ళు లాభాల స్వీకరణ చేయటం వల్ల కొద్దిగా ఫాలో అయిన తప్పితే కేవలం ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వల్ల మాత్రం మన మార్కెట్ల మీద పెద్దగా ఎఫెక్టే చూపించలేదని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆ నివేదిక వచ్చిన రోజు కూడా మనకి ఒక స్టేజ్లో మార్కెట్లు చాలా రైజ్ అవటం కూడా మనం గమనించాం. ఓవరాల్గా ఏమి కూడా వాళ్ళు ఊహించినట్టుగా